అండమాన్లో మోస్ట్ పీస్ఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ ఏంటి తెలుసా? టుడే మేము హ్యావ్లాక్ నుండి నీల్ ఐలాండ్కి ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియోలో చూసే ప్రతి ప్లేసెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్, న్యాచురల్ రాక్ బ్రిడ్జ్ వండర్, నీల్లో బెస్ట్ సన్సెట్ వ్యూ, నైట్ ఫుల్ స్టార్ గేజింగ్ ఎక్స్పీరియన్స్, ప్లస్ బడ్జెట్ టిప్స్, ట్యాక్సీ కాస్ట్, వాటర్ యాక్టివిటీస్, రియల్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీకోసం క్యాప్చర్ చేశాం. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే నీల్ ఐలాండ్ డే 1 కంప్లీట్ ట్రావెల్ గైడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, డే 1 ఇన్ నీల్ ఐలాండ్. ఇప్పుడు మనము హ్యావ్లాక్ నుండి నీల్ ఐలాండ్కి ట్రావెల్ అవుతున్నాము. ఇప్పుడు మార్నింగ్ 8 అయ్యింది. జెట్టి దగ్గర ఉన్న రాధాకృష్ణ టెంపుల్లో ముందు దర్శనం చేసుకొని అక్కడ నియర్ బై హోటల్లో టిఫిన్ చేసామన్నమాట. ఇద్దరికి కలిపి 120 ఆర్ 180 రూపీస్ అయ్యింది. మనీ సేవ్ చేయాలనుకుంటే హ్యావ్లాక్లో జెట్టి దగ్గర హోటల్ తీసుకోవడం బెస్ట్ టిప్. జెట్టి దగ్గర నాటికా ఫెర్రీ చెక్ ఇన్ కౌంటర్ ఉంటుంది. మీ బుకింగ్ చూపిస్తే టికెట్ ఇస్తారు. ఇప్పుడు మనం నాటికా ఫెర్రీ ఎక్కడానికి వెళ్తున్నాము. బ్రిడ్జ్ కింద చూడండి, లో టైడ్ వల్ల వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫెర్రీలో కూర్చున్నాము. కొన్ని క్విక్ పాయింట్స్. హ్యావ్లాక్ టు నీల్ జర్నీ అప్రాక్సిమేట్గా 1 అవర్ ఉంటుంది. నాటికాలో నార్మల్ అండ్ నాటికా ప్రో ఆప్షన్స్ ఉంటాయి. లోపల రాయల్ అండ్ లగ్జరీ సీటింగ్ ఉంటుంది. కంఫర్టబుల్ జర్నీ తర్వాత మేము నీల్ ఐలాండ్కి రీచ్ అయ్యాము. నీల్ ఐలాండ్ అఫీషియల్గా షాహిద్ దీప్ అని పిలుస్తారు. జెట్టి బయటికి వచ్చాక లగేజ్ తీసుకోవడానికి చిన్న బండ్లు ఉంటాయి, అవసరమైతే యూస్ చేసుకోవచ్చు. వాటర్ కలర్ చూడండి, సూపర్ బ్లూ, చాలా పీస్ఫుల్గా ఉంది కదా. నీళ్ళలో మనం డే 1 ఐటనరీ వచ్చేసి భరత్పూర్ బీచ్, లక్ష్మణ్పూర్ బీచ్ 2 న్యాచురల్ బ్రిడ్జ్, లక్ష్మణ్పూర్ బీచ్ 1 సన్సెట్ అండ్ నైట్ గేజింగ్. జెట్టి బయటికి రాగానే ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి. మీకు జెట్టి నుండి రిసార్ట్ వరకు 300 రూపీస్ తీసుకున్నారు. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ బ్లూ లగూన్. నీళ్ళలో హోటల్స్ కొంచెం ప్రైసీ సైడ్లోనే ఉంటాయి. రిసార్ట్కి వెళ్ళే రోడ్ సైడ్ చెట్లు చాలా రిఫ్రెషింగ్గా అనిపించాయి అన్నమాట. ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి 12 PM అయ్యింది. సేమ్ ట్యాక్సీ డ్రైవర్ని ఫుల్ డేకి 1500 రూపీస్కి బుక్ చేసుకున్నాము. 3 ప్లేసెస్ పికప్ అండ్ డ్రాప్ ఇంక్లూడెడ్ అన్నమాట. బ్లూ లగూన్ రిసార్ట్ నీల్ ఐలాండ్ షాహిద్ దీప్ అని కూడా అంటారు. ఈ షాహిద్ దీప్లో పాపులర్ మిడ్ రేంజ్ స్టే ఆప్షన్ అన్నమాట. జెట్టి నుండి షార్ట్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు కాబట్టి లొకేషన్ కన్వీనియంట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పీస్ఫుల్ గార్డెన్ స్టైల్ రిసార్ట్ అట్మాస్ఫియర్ అన్నమాట. క్లీన్ అండ్ కంఫర్టబుల్ రూమ్స్ ఉంటాయి. మేజర్ బీచెస్కి ఈజీ యాక్సెస్ అన్నమాట. దగ్గరలోనే సీతాపూర్ బీచ్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. నీళ్ళలో ఉన్న రిసార్ట్స్తో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైసింగ్ అన్నమాట. ట్రావెలర్స్ రివ్యూస్ జనరల్లీ పాజిటివ్గా ఉన్నాయి. గుడ్ సర్వీస్ అండ్ కామ్ స్టే అన్నమాట. ఎవరికి బెస్ట్ ఈ రిసార్ట్ అంటే కపుల్స్కి, ఫ్యామిలీస్కి, బడ్జెట్ టు మిడ్ రేంజ్ ట్రావెలర్స్కి పీస్ఫుల్ స్టే కావాలనుకున్న వాళ్ళు ఈ రిసార్ట్ని బుక్ చేసుకోవచ్చు. నీల్ ఐలాండ్లో హోటల్స్ కొంచెం ప్రైసీగానే ఉంటాయి, బట్ బ్లూ లగూన్లో బేసిక్ కంఫర్ట్ ప్లస్ గుడ్ లొకేషన్ కాంబో దొరుకుతుంది కాబట్టి షార్ట్ స్టేకి డీసెంట్ ఆప్షన్. ఇప్పుడు మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11 AM అయిందన్నమాట. మేము ఈ 3 రిసార్ట్స్ అండ్ హోటల్స్, మేము స్టే చేసిన హోటల్స్ గురించి సపరేట్ వీడియో చేశాము. కావాలంటే మీకు ఐకార్డ్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మేము ఫ్రెష్ అప్ అయ్యి మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాము. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి భరత్పూర్ బీచ్.
మా క్యాబ్ అయితే వచ్చేసింది. మేము అతని నెంబర్ తీసుకున్నాం కాబట్టి అతనికి ఫోన్ చేసి మా క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు మనం భరత్పూర్ బీచ్కి వచ్చాము. నీల్ ఐలాండ్లో మోస్ట్ పాపులర్ బీచ్ ఇది. జెట్టీకి చాలా దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ 5 మినిట్స్. భరత్పూర్ బీచ్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ చాలా కామ్ అండ్ షాలోగా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్కి సేఫ్, కిడ్స్కి సేఫ్, బిగినర్స్కి పర్ఫెక్ట్ అనమాట. అందుకే ఫ్యామిలీస్కి ఇది బెస్ట్ బీచ్ అని అంటారు. ఇక్కడ కోరల్ రీఫ్స్ అండ్ కలర్ఫుల్ ఫిషెస్ ఈజీగా కనిపిస్తాయి. మీరు గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ తీసుకుంటే మెరైన్ లైఫ్ క్లియర్గా చూడొచ్చు అనమాట. వాటర్ యాక్టివిటీస్ లవర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే స్నార్క్లింగ్, జెట్ స్కీ, బనానా రైడ్, స్కూబా, ఇంట్రో అన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయి. ఏంటి అంటే ఇక్కడ చిన్న షాపింగ్స్ ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నెట్వర్క్ కూడా బాగానే వస్తుంది. ఈ బీచ్ దగ్గర, భరత్పూర్ బీచ్ దగ్గర షాపింగ్ వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మీరు వెళ్ళే దారిలోనే లాకర్ ఉంటుంది. మీ బ్యాగ్స్ని అక్కడ లాకర్లో పెట్టేసుకోవచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే వాష్రూమ్స్, ఇంకా చేంజింగ్ రూమ్స్, మ్యాట్స్ కూడా రెంట్ ఇస్తున్నారనమాట. మీరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి, బీచ్ని ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ స్మాల్ రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మేము ట్రై చేసిన వెజ్ రెస్టారెంట్ ఏంటంటే ఫుల్ మూన్ రెస్టారెంట్ అని ట్రై చేసాము. నెట్వర్క్ కూడా బాగానే ఉంది, ఆన్లైన్ పేమెంటే చేసామన్నమాట. ఎస్పెషల్లీ మేము యూస్ చేసింది ఎయిర్టెల్, కొంచెం బెటర్గా అనిపించింది. మేము ఇక్కడ లంచ్ చేసామని చెప్పాను కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము అప్రాక్సిమేట్గా 3 అవర్స్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూస్తుంటే. అక్కడ చెట్లు కానీ, నేచర్ కానీ, పీపుల్ కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలా లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎంత దూరం వెళ్ళినా మన నీ దగ్గరికి కూడా రావట్లేదు. చూసారు కదా, అక్కడ చాలామంది చాలా దూరం వరకు వెళ్ళారు. మేమైతే హాఫ్ వరకు వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో హై టైడ్ ఉండడం వల్ల వాటర్లో ఎంజాయ్ చేయగలిగాము. అయితే ఇక్కడ మీరు వెళ్ళినప్పుడు కోరల్స్ అనేటివి, కొన్ని డెడ్ కోరల్స్, చిన్న చిన్న రాళ్ళు అనేటివి ఇక్కడ షోర్ దగ్గర ఉన్నాయన్నమాట. అవి కొంచెం కాళ్ళకి కుచ్చుకుంటూ ఉన్నాయి. సో మీరు మంచి వాటర్కి సూటబుల్ అయ్యే షూస్ కానీ, చెప్పల్స్ కానీ వేసుకొని వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళే ముందు హ్యాట్ కంపల్సరీ అనమాట. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉంటే. నెట్వర్క్ కూడా బీచ్ దగ్గర చాలా బాగా వస్తుంది. సో నో ఇష్యూస్.
ఆఫ్టర్ వీ స్పెండ్ ఎనఫ్ టైమ్ ఇన్ నేచర్ అండ్ బీచ్ తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము. అదే లక్ష్మణ్పూర్ బీచ్ టు న్యాచురల్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ మేము మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత అతనికి ఫోన్ చేసామన్నమాట. వెయిట్ చేస్తున్నాము ఇక్కడ షాపింగ్ మాల్స్ దగ్గర. ఇప్పుడైతే మనము న్యాచురల్ బ్రిడ్జ్ చూడడానికైతే వచ్చేసామన్నమాట. ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో సీ వేవ్స్ అండ్ విండ్ ఎరోషన్ వల్ల న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ ఆర్చ్ అన్నమాట. ఈ ఆర్చ్ని చూడడానికి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఇలాంటి షాప్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మీరు తినుకుంటూ షాప్స్లో షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా అయితే పాత్వే ఉంటుంది. ఒక లోకల్గా దీన్ని హౌరా బ్రిడ్జ్ ఆఫ్ నెయిల్ అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే న్యాచురల్ బ్రిడ్జ్ బెస్ట్గా కనిపించేది లో టైడ్ టైంలోనే అన్నమాట. లో టైడ్ అప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది. డెడ్ కోరల్స్ అండ్ మెరైన్ క్రియేచర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ స్టెప్స్ దిగి రాక్స్ మీద నడవాల్సి ఉంటుంది. దారి మధ్యలో షాప్స్ అండ్ ఫ్రూట్స్ స్టాల్స్ ఉంటాయి. స్మాల్ కిడ్స్తో వెళ్తే కేర్ఫుల్గా ఉండండి. షార్ప్ రాక్స్ ఉంటాయి. అలాగే వాటర్ షూస్ ఉంటే బెటర్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపించేవి స్మాల్ ఫిషెస్, క్రాబ్స్, సీ కుకుంబర్స్, కోరల్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. మీరు గైడ్ని హైర్ చేసుకుంటే మెరైన్ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్త్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వ్యూ మాత్రం అబ్సల్యూట్లీ స్టన్నింగ్.
రష్ ఎక్కువగా ఉంటే ఫొటోస్ కొంచెం కష్టమే, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అన్నమాట. ఇది ఎందుకు ఫేమస్ అంటే సీ వాటర్ ఇయర్స్గా రాక్ని ఎరోడ్ చేసి మిడిల్లో గ్యాప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అది న్యాచురల్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. చాలా రేర్ ఫార్మేషన్ అన్నమాట. న్యాచురల్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం లో టైడ్. మీరు టైడ్ ఫోర్కాస్ట్ అనే వెబ్సైట్లో చెక్ చేసుకొని విజిట్ చేయొచ్చు అన్నమాట. లో టైడ్ అప్పుడు వాటర్ వెనక్కి వెళ్తుంది, డెడ్ కోరల్స్ కనిపిస్తాయి, మెరైన్ క్రియేచర్ని చాలా విజిబుల్గా ఉంటుందన్నమాట. లొకేషన్ ఇన్ఫో వచ్చేసి లక్ష్మణ్పూర్ బీచ్ లో ఉంటుంది. అలాగే జెట్టి నుండి అప్రాక్సిమేట్గా 20 to 25 minutes ఉంటుందన్నమాట. కొంచెం వాక్ చేయాలి, రాక్స్ మీద స్టెప్స్ డౌన్ ఉంటాయి. అలాగే సేఫ్టీ టిప్స్ ఏంటంటే వాటర్ షూస్ కంపల్సరీ, రాక్స్ చాలా షార్ప్గా ఉంటాయి, స్మాల్ కిడ్స్తో కేర్ఫుల్గా ఉండండి, స్లిప్పరీ రాక్స్ ఉంటాయన్నమాట. లో టైడ్ టైమింగ్ చెక్ చేసుకోండి, రష్ టైంలో ఫొటోస్ కొంచెం కష్టమే. బెస్ట్ టైం టు విజిట్, బెస్ట్ మంత్ ఏంటంటే అక్టోబర్ టు మే అన్నమాట. ఈవినింగ్ లైట్లో ఫొటోస్ సూపర్గా వస్తాయి. ఇది ఎవరికి బెస్ట్ అంటే నేచర్ లవర్స్కి, ఫోటోగ్రాఫర్స్కి, ఎక్స్ప్లోరర్స్కి, కపుల్స్కి, అడ్వెంచర్ వాకర్స్కి చాలా బెస్ట్ అన్నమాట. వెరీ స్మాల్ బేబీస్ ఉన్న వాళ్ళతో అయితే కొంచెం కష్టం అవుతుంది, చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు మేము నెక్స్ట్ డెస్టినేషన్కి రెడీ అయ్యామన్నమాట. మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ నేచర్ అయితే కనిపిస్తుంది. కోకోనట్ ట్రీస్ అండ్ బనానా ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మేము చాలా తక్కువ సమయంలోనే లక్ష్మణ్పూర్ బీచ్ 1కి అయితే రీచ్ అయ్యాము. ఇలా లక్ష్మణ్పూర్ బీచ్కి అయితే ఇలా రోడ్డు పైన లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బ్యూటిఫుల్ నేచర్ మధ్యలో చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లక్ష్మణ్పూర్ బీచ్ 1 దగ్గర నెట్వర్క్ అస్సలు సరిగ్గా లేదనమాట. మేము ఎంట్రీ అయ్యేటప్పుడే అక్కడ నైట్ గేజింగ్కి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. మేము అక్కడ పర్చేస్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేయాలని ట్రై చేసాము. మేము ఎయిర్టెల్ యూస్ చేసాము, కానీ వర్క్ అవ్వలేదన్నమాట. సో క్యాషే పే చేసాము. క్యాష్ పే చేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 4:35 అలా అవుతుంది. సన్సెట్ టైం వచ్చేసి 5:30 PM అని చూపించింది అనమాట. ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. నైట్ టైం అయితే ఇంకా కొంచెం బ్రైట్గా లైట్స్తో కనిపిస్తాయి. అక్కడ కొన్ని రెస్టారెంట్స్ అలా బయటికి ఆ దారిలోనే వెళ్ళే దారిలో కొంచెం సీటింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. సీటింగ్ అంటే ఫుడ్ తినే చోట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది చూస్తుంటే సేమ్ కొంచెం రాధానగర్ బీచ్ లాగానే అనిపిస్తుంది. ఆ చెట్లు అంతా అలానే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లక్ష్మణ్పూర్ బీచ్ సన్సెట్కి ఫేమస్ అన్నమాట.
ఇది న్యాచురల్ కోరల్ బీచ్ అన్నమాట. ముందు ఈ ఏరియాలో లోకల్ ఫిషర్మెన్స్ అండ్ సెటిలర్స్ మాత్రమే యూస్ చేసేవాళ్ళు. లేటర్ అండమాన్ టూరిజం డెవలప్ అయ్యాక ఈ ప్లేస్ సన్సెట్ వ్యూ పాయింట్గా పాపులర్ అయ్యిందనమాట. ఇప్పుడు ఇది నెయిల్ ఐలాండ్లో సూపర్ బెస్ట్ సన్సెట్ పాయింట్గా ఫేమస్ అన్నమాట. లక్ష్మణ్పూర్ బీచ్ వెస్ట్ సైడ్కి ఫేస్ అవ్వడం వల్ల సన్ డైరెక్ట్గా సన్సెట్ అవ్వడము క్లియర్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫుల్ రౌండ్ సన్సెట్ వ్యూ చూడొచ్చు. గోల్డెన్ స్కై కలర్స్, మిర్రర్ రిఫ్లెక్షన్ ఆన్ వాటర్, ఫోటోగ్రఫీకి సూపర్ స్పాట్ అన్నమాట. బీచ్ చాలా లాంగ్గా ఉంటుంది, క్రౌడ్ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి పీస్ఫుల్గా సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో కూల్ బ్రీజ్, కామ్ అట్మాస్ఫియర్, లెస్ వాటర్ యాక్టివిటీ, నాయిస్, రిలాక్సేషన్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. ఇది కపుల్స్, ఫ్యామిలీస్, సోలో ట్రావెలర్స్, ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఫేవరెట్ ప్లేస్. సన్సెట్ టైంలో స్కై కలర్స్ ఆరెంజ్, పింక్, గోల్డెన్, పర్పుల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జెట్టి నుండి అప్రాక్సిమేట్గా 20 మినిట్స్ ఉంటుందన్నమాట. ఎంట్రీ ఫ్రీ. ఈవినింగ్లో స్మాల్ స్టాల్స్ ఉంటాయి. సిట్టింగ్కి ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. నెట్వర్క్ కొంచెం చాలా వీక్గానే ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి 4:30 to 5 PM వస్తే సన్సెట్ టైంలో సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. 5:30కి అలా సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అక్టోబర్ టు మే మంత్ బెస్ట్ సీజన్ అనమాట. సన్సెట్ మిస్ అవ్వకుండా ముందే రీచ్ అవ్వండి. సన్సెట్ ముందు రీచ్ అవ్వండి. ట్రైపాడ్ తీసుకుంటే ఫొటోస్ సూపర్గా వస్తాయన్నమాట. స్లిప్పర్స్ వేసుకోండి. ఈవినింగ్కి ఆఫ్టర్ డార్క్ రిటర్న్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోండి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేమైతే ఫుల్ సన్సెట్ని ఎంజాయ్ చేసాము. మీకు కూడా ఇందులో సన్సెట్ని ఇంక్లూడ్ చేస్తాము మేము క్యాప్చర్ చేసినంత వరకు. దీని తర్వాత మేము సన్సెట్ అయిపోయిన తర్వాత మాకు 6కి నైట్ గేజింగ్ బుకింగ్ అయితే చేసుకున్నాము. 6 to 7 వరకు మాకు నైట్ గేజింగ్ అయితే జరిగిందనమాట. అయితే నేనైతే మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోయింటే ముందు ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తాను. బీచ్ దగ్గర స్కైలో ఫుల్ స్టార్స్ కనిపిస్తాయి. మనం నార్మల్గా ఇంటి దగ్గర అన్ని స్టార్స్ కనిపించవు కదా, ఆ బీచ్ దగ్గర అయితే నైట్ ఫుల్ స్టార్స్ కనిపిస్తాయి. దట్టు మనం నైట్ గేజింగ్ చేసేటప్పుడు వాళ్ళు చూపిస్తారు కదా. మేము వెళ్ళినప్పుడు మేము 2 ప్లానెట్స్ని చూసాము. ఒకటి వచ్చేసి జూపిటర్, మరొకటి సాటర్న్. రిమైనింగ్ ప్లానెట్స్ ఎర్త్ డౌన్ సైడ్ ఉండడం వల్ల కనిపించట్లేదు అని చెప్పారనమాట. రిమైనింగ్ సమ్ అదర్ స్టార్స్ కూడా చూపించారు. యంగర్ స్టార్ అని, ఎల్డర్ స్టార్ అని, మిడ్ ఏజ్ స్టార్ అని, సప్తర్షి స్టార్ అని సమ్ డిఫరెంట్ స్టార్స్ని చూపించారు. కానీ నాకు మాత్రం మెమొరబుల్గా ఉండిండేది సాటర్న్ అండ్ జూపిటర్. ఎంత క్లియర్గా కనిపించాయంటే ఇప్పటికీ అవి ఇలా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అంత బ్యూటిఫుల్గా షైన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ సాటర్న్ రింగ్తో ఉంటుంది కదా, ఆ రింగ్తో పాటు క్లియర్గా కనిపించింది నాకు. ఇంకొకటి జూపిటర్కి నార్మల్గా అరౌండ్ 9-7 మూన్స్ ఉంటాయి. కానీ నాకు జూపిటర్ విత్ 4 మూన్స్ కనిపించాయి అన్నమాట. ఆర్బిట్లో చాలా బాగా అనిపించింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కానీ మీరు న్యూ మూన్ అప్పుడు వెళ్తే చాలా బెస్ట్ అనమాట. ఇంకా క్లియర్గా అన్నీ కనిపిస్తాయి మీకు న్యూ మూన్ టైంలో. ఫుల్ మూన్ టైంలో అవాయిడ్ చేయండి నైట్ గేజింగ్. మీకు ఆ మూన్ లైటింగ్లో మీకేం కనిపించదు అనమాట. కాబట్టి న్యూ మూన్ బెస్ట్ టైం ఫర్ నైట్ గేజింగ్ అంటారు. మీరు నీల్ ఐలాండ్లో న్యూ మూన్ టైంలో దగ్గరలో వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. మాకైతే వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేశారు. నైట్ గేజింగ్ వాళ్ళే 600 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేసి వాళ్ళే క్యాబ్ కూడా అరేంజ్ చేశారనమాట. మేమైతే ఇప్పుడు మా రిసార్ట్కి అయితే వచ్చేసి ఒక రిఫ్రెషింగ్గా కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇద్దరికి చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. మార్నింగ్ జెట్టి దగ్గర నుంచి మరి ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఇక్కడ ఫుడ్ డిన్నర్కి ఆర్డర్ ఇచ్చేసి అలాగే 2 కాఫీ ఆర్డర్ ఇచ్చేసి
రిఫ్రెష్ అయ్యామన్నమాట. ఫ్రెండ్లీగా ఉన్నారు వీళ్ళైతే. ఐ హైలీ రికమెండ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.